చూసేద్దాం బర్డ్స్, చెప్పాలంటే నో వర్డ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. రిలీజ్ టైం దగ్గర పడుతోంది. దాంతో పుష్ప టీం ఫుల్ బిజీగా మారింది. ఆల్రెడీ కిస్సిక్ షేక్ చేస్తోంది. ఇంకోవైపు పుష్పరాజ్ పాన్ ఇండియా ప్రమోషన్స్ లో మరింత బిజీ కానున్నాడు. ఇదే సమయంలో ఈ సినిమా డ్యూరేషన్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దాదాపు 3.5 గంటల పాటు పుష్ప 2 స్టోరీ సాగనుందట. ప్రస్తుతం కేరళలో మల్లు అర్జున్ గా మారాడు అల్లు అర్జున్. ఆ తర్వాత గోవా వెళ్లనున్నాడు. నవంబర్ 29న ముంబైలో ఈవెంట్, ఆ నెక్స్ట్ శాండిల్వుడ్ లోకి పుష్పరాజ్ ఎంట్రీ. వీటి తరువాతే టాలీవుడ్ లో కింగ్ సైజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్. ఇది ప్రస్తుతానికి పుష్పరాజ్ ప్రమోషన్ షెడ్యూల్. డిసెంబర్ 5న థియేటర్స్ లోకి రాబోతున్న పుష్ప 2 ఫిల్మ్ డ్యూరేషన్ ఇప్పుడు పాన్ ఇండియాను షేక్ చేస్తోంది. ఈ సినిమా నిడివి దాదాపు 3.5 గంటలు. ఈ మధ్య కాలంలో వస్తోన్న పాన్ ఇండియా సినిమాలన్నీ 3 గంటలు ఉంటున్నాయి. పుష్ప 1 లెంత్ కూడా 3 గంటలు. కానీ పుష్ప 2 డ్యూరేషన్ దాదాపు 3 గంటల 20 నిమిషాలు. ఇంటర్వెల్ తో కలుపుకుంటే పుష్ప 2 మొత్తం 3.5 గంటలు. ఎంత పుష్ప 2 స్టోరీ అయినా, ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ అయినా 3.5 గంటల డ్యూరేషన్ అంటే ఏం ప్రాబ్లం లేదు అంటున్నారు పుష్ప నిర్మాతలు. 3.5 గంటలైనా సుకుమార్ టేకింగ్ తో సినిమా 2.5 గంటలు చూసిన ఫీలింగ్ కలుగుతుందట. ఈ మధ్య కాలంలో ఇదే డ్యూరేషన్ తో వచ్చిన డబుల్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అయింది యానిమల్ మూవీ. ఇప్పుడు పుష్ప 2కు సేమ్ సెంటిమెంట్ రిపీట్ చేస్తున్నాడు సుకుమార్. ఒకే ఒక్క సినిమా. ఆ సినిమా విజువల్స్ కోసం నయనతార, అదే సినిమాలో విజువల్స్ కోసం ధనుష్ మధ్య ఫైట్ జరుగుతోంది. ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ ఒక్క సినిమాలో విజువల్స్ కోసం కోర్టు వరకు వెళ్లారు. ధనుష్ వర్సెస్ నయనతార వార్ ఇంకా కొనసాగుతోంది. భవిష్యత్తులో ఏ మలుపు తీసుకుంటుందో అని కోలీవుడ్ టెన్షన్ పడుతోంది. ధనుష్ అన్నంత పని చేశాడు. నయనతార, ఆమె భర్త, వారి ఆధ్వర్యంలో నడుస్తున్న రౌడీ పిక్చర్స్ పై ధనుష్ దావా వేశాడు. తన అనుమతి లేకుండా తన నిర్మాణంలో వచ్చిన నానుం రౌడీ దానిలోని విజువల్స్ ను ఇటీవల విడుదలైన నయనతార నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో వాడుకోవటంపై ధనుష్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. పిటిషన్ ను పరిశీలించిన మద్రాస్ కోర్టు కేసుపై విచారణకు అంగీకరించింది. ఒకప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ గా మెలిగారు నయనతార, ధనుష్. ఇప్పుడు బద్ద శత్రువుల్లా మారారు. నానుం రౌడీ దాన్ చుట్టూ కాంట్రవర్సీ క్రియేట్ అయినా ఎప్పుడో 10 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన సినిమా గురించి వీరిద్దరి మధ్య ఇంత ఫైట్ నడవటం, ఇష్యూపై ఇద్దరూ కూడా తగ్గేదేలే అనడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. డాక్యుమెంటరీలో తన సినిమాకు సంబంధించిన విజువల్స్ వాడుకుంటే 10 కోట్లు కట్టాల్సిందే అన్నాడు ధనుష్. అయినా సరే నయనతార అవేం పట్టించుకోకుండా డాక్యుమెంటరీలో విజువల్స్ వాడేసింది. డాక్యుమెంటరీ రిలీజ్ అయిన వారం రోజుల తర్వాత ధనుష్ రెస్పాండ్ అయ్యాడు. ఈ కాంట్రవర్సీ మొదలైన తర్వాత వీరిద్దరూ అనుకోకుండా ఒక పెళ్లిలో కలిశారు. ఒకరికొకరు ఎదురుపడ్డారు. పక్కనే కూర్చున్నారు. కానీ చూసి చూడనట్లు వ్యవహరించారు. ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో అని కోలీవుడ్ టెన్షన్ పడుతోంది. ఒకప్పుడు కృతి శెట్టితో కంపేర్ చేస్తున్నారు. జస్ట్ 1 ఇయర్ వండర్ మాత్రమే అనుకుంటున్నారు. కానీ డాన్సింగ్ క్వీన్ ఇలాంటి ఇమేజ్ తనపై పడకుండా చూసుకుంటోంది. ఇయర్ ఎండ్ వరకు టాలీవుడ్ కు ధమాకా రెడీ చేస్తోంది. అన్ని కుదిరితే మళ్ళీ టాలీవుడ్ ను మళ్ళీ రూల్ చేసే రోజులు దగ్గరలో ఉన్నాయని చెబుతోంది. సంక్రాంతి పండక్కి గుంటూరు కారం రిలీజ్ తర్వాత మళ్ళీ శ్రీలీల కనిపించలేదు. అంతా మీనాక్షి మాయ అనుకున్నారు. కానీ శ్రీలీల కావాలనే స్పీడ్ తగ్గించింది. మళ్ళీ ఇయర్ ఎండ్ కు టాలీవుడ్ లో శ్రీలీల నేమ్ రిపీట్ అయ్యేలా చేసుకుంది. ఆల్రెడీ కిస్సిక్ దుమ్ము రేపుతోంది. ఇప్పుడు రాబిన్ హుడ్ కూడా రిలీజ్ కు రెడీ అవుతోంది. డిసెంబర్ 5న రిలీజ్ అయ్యే పుష్ప 2లో స్పెషల్ సాంగ్, డిసెంబర్ 25న రాబిన్ హుడ్ మూవీలో హీరోయిన్ రోల్. సో డిసెంబర్ లో శ్రీలీల మరోసారి ధమాకాకు రెడీ అవుతోంది. ఫ్యాన్స్ కు జోష్ తీసుకురానుంది. నిజానికి కిస్సిక్ సాంగ్, రాబిన్ హుడ్ మూవీస్ శ్రీలీల కెరీర్ కు చాలా కీలకం. ఇందులో కిస్సిక్ ఆల్రెడీ సూపర్ హిట్ అయింది. ఇక రాబిన్ హుడ్ కూడా హిట్ అయితే టాలీవుడ్ లో శ్రీలీల కెరీర్ కు ఢోకా ఉండదు. న్యూ ఇయర్ లో మరిన్ని ప్రాజెక్ట్స్ తో దూసుకుపోవచ్చు. పైగా రాబిన్ హుడ్ ను చలో, భీష్మ సినిమాలు తీసిన వెంకీ కుడుమల డైరెక్ట్ చేస్తున్నాడు. అందుకే రాబిన్ హుడ్ సక్సెస్ పై శ్రీలీల కాన్ఫిడెంట్ గా ఉంది. అసలే పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. స్టార్స్ పూర్తిగా మ్యారేజ్ మూడ్ లో వెళ్లిపోయారు. ఒకవైపు అక్కినేని ఇంట పెళ్లి సందడి, మరోవైపు కీర్తి సురేష్ మ్యారేజ్ అప్డేట్స్ తో టాలీవుడ్ లో పెళ్లి సందడి హంగామా కనిపిస్తోంది. ఈ హంగామాలోకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా అడుగు పెట్టాడు. నాకు కూడా పెళ్ళయింది అంటూ గుడ్ న్యూస్ షేర్ చేశాడు. తెలుగు తెరపై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత పరభాష చిత్రాల్లో సైతం నటిస్తూ మోస్ట్ వాంటెడ్ యాక్టర్ గా మారిన సుబ్బరాజు ఇప్పుడు సడన్ గా మ్యారేజ్ చేసుకుని అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు. పెళ్లి కూతురుని అందరికీ ఇంట్రడ్యూస్ చేశాడు. అయితే
డీటెయిల్స్ షేర్ చేయలేదు. ఖడ్గంతో తెలుగు తెరకు నటుడిగా పరిచయం అయ్యాడు సుబ్బరాజు. ఆ తర్వాత అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, పోకిరి, లీడర్, బాహుబలి 2 లాంటి చిత్రాల్లో నటించాడు. 47 ఏళ్ల వరకు బ్యాచులర్ గా ఉన్నాడు సుబ్బరాజు. ఇప్పుడు సడన్ గా పెళ్లి పీటలెక్కి టాలీవుడ్ కి షాక్ ఇచ్చాడని చెప్పాలి.